ప్రసాదించిందన్నమాట. సో అందుకని మనం ఈ రోజున జెండా ఎగరవేయడం ఆవిష్కరిస్తాము. ఫ్లాగ్ అన్ఫర్లింగ్ అన్నమాట, జెండాని ఆవిష్కరించడం జరుగుతుంది. అలాగే ఆగస్టు 15వ తేదీన ఢిల్లీలోని ఎర్రకోటలోని ప్రధానమంత్రి గారు జెండా ఎగరవేస్తారు. ఈ రోజున మన ప్రెసిడెంట్ గారు రాజ్పథ్లో జెండాని ఆవిష్కరించడం జరుగుతుంది. మరి ఆగస్టు 15 ప్రధానమంత్రి చేసినప్పుడు జనవరి 26న మరి రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఎందుకు చేస్తున్నారు, ఆవిష్కరిస్తున్నారు జెండాని అంటే, మనకి స్వాతంత్రం వచ్చేటప్పటికి 1947 ఆగస్టు 15 వచ్చేటప్పటికి మనకి స్వాతంత్రం అయితే వచ్చింది, కానీ రాజ్యాంగం అయితే అప్పుడు లేదు. రాజ్యాంగ అధిపతి అయినా, దేశాధినేత అయినా, దేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతి. సో 1950న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మన దేశానికి రాష్ట్రపతి అనేది నియమించడం జరిగింది. సో అందుకని జనవరి 26న ప్రతి సంవత్సరం జనవరి 26న రాష్ట్రపతి జెండాని ఆవిష్కరించడం అనేది జరుగుతుంది. ఇది ఆగస్టు 15కి జనవరి 26కి ఉన్నటువంటి డిఫరెన్స్. ఎప్పుడు ఎవరు అడిగినా మీరు చెప్పగలిగేటట్టుగా ఉన్నారు. అర్థమైందా?